హలో వ్యూవర్స్, జ్యోతిర్మయి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మా చిన్నోనికి కొంచెం జలుబు దగ్గు ఉందండి, అందుకే పెప్పర్ చికెన్ చేయమన్నాడు. దాని తయారీ విధానం మీరు కూడా ఒకసారి చూసేయండి. పెప్పర్ చికెన్కి 2 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి మసాలాలు ఒక 10 ఉల్లిపాయలు, ఒక పుదీనా కట్ట, కొత్తిమీర ఒక కట్ట, మెంతం కూడా ఒక కట్ట, కొంచెం కరివేపాకు, 2 నిమ్మకాయలు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను పసుపు, 1 స్పూను కారం, 3 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ మిరియాల పొడి అండి. ఫస్ట్లో కొంచెం వేసుకుంటున్నాను మిరియాల పొడి, మెయిన్ అదే కదా, అడుగంటేస్తుంది, లాస్ట్లో వేద్దాము, అందుకే పక్కన పెట్టేసుకున్నాను బాటిల్లో. ఫస్ట్ మనం ఈ మసాలాలన్నీ చికెన్లోకి వేసేసుకుందాం. మసాలాలు ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుందాం. ఈ టైంలో మనం మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుందాము. వేసుకొని వాటిని కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాము. ఇక వేగిపోయినట్టేనండి. ఈ విధంగా కలర్ రావాలి. తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాం. అదే ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాము. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి, నేను వేరే పొడిలో ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇలా బ్రౌన్గా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ వస్తుంది కర్రీకి. వేగిన ఉల్లిపాయ కూడా అదే గిన్నెలోకి వేసుకున్నాం. అదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, మెంతం 3 కలిపేసి కడిగేసి పెట్టుకున్నానండి. అదే ప్యాన్లోకి వేసేసుకున్నాం. ఈ విధంగా వాటర్ పోయేదాకా కలుపుతూ ఉండాలి. ఇది వేగిపోయినట్టేనండి. ఈ విధంగా వేగితే అయిపోయినట్టే. ఇది తీసేసి అదే గిన్నెలోకి వేసేసుకుందాం. నెక్స్ట్ చికెన్కి పెద్ద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం సరిపడా. ఆయిల్ హీట్ ఎక్కింది, చికెన్ వేసుకుందాం మెల్లిమెల్లిగా. ఇలా వేసుకున్న తర్వాత కలపాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వాటర్ పోయే వరకు అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా పోయి చికెన్ దగ్గరికి వచ్చేసింది చూడండి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా చేసుకుంటే చికెన్కి స్మెల్ అనేది ఉండదండి. చక్కగా దగ్గరికి వచ్చేసింది చూడండి. ఈ టైంలో ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టవ్ కూడా సిమ్లోకి మార్చేసుకోవాలి. ఇలా సిమ్లోనే ఒక 15 minutes వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయినవి అన్నీ కలిపి ఒకేసారి గ్రైండర్ జార్లో వేసేసుకుందాం. కొంచెం గళ్ళుప్పు కూడా వేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని 1 నెంబర్లోనే గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయితే చాలండి, మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదు. ఇలా ఉంటేనే బాగుంటుంది కర్రీకి. చికెన్ ఉడికిపోయిందండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని అన్ని మసాలాలు వేసేసుకుందాం. ముందుగా పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ మిరియాల పొడి అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదండి, పెప్పర్ చికెన్. అందుకే పెప్పర్ పౌడర్ ఒక 3 spoons వరకు పడుతుందండి. అలాగే స్టార్టింగ్లో 1 స్పూన్ వేసాం కదా గరం మసాలా, ఇప్పుడు కొంచెం లాస్ట్లో. అన్ని మసాలాలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి. మొత్తం చికెన్కి పట్టేలాగా కలిపేసేసుకోవాలి. లాస్ట్లో లెమన్ పిండేసుకోవాలండి. ఈ కర్రీలో 2 వరకు లెమన్స్ పడతాయండి, 2 పడతాయి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 5 minutesలో కర్రీ అయిపోతుంది. చూడండి, పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది.
కర్రీని బౌల్లోకి తీసేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుందాం. ఎమ్మీ పెప్పర్ చికెన్ రెడీ అయిందండి. ఎలా కుదిరిందో టేస్ట్ చూసి చెప్తాను రండి. ఈ పెప్పర్ చికెను జలుబు కానీ దగ్గు, ముక్కు కారడం లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక్కసారి తింటేనండి ఇట్టే తగ్గిపోతుంది. ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. హలో, ఆగండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో సెలవు. ఇట్లు మీ జ్యోతిర్మయి.